హాయ్ అండి, ఈరోజు ములక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చేద్దాం. ముందుగా ములక్కాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 5 నిమిషాల్లో ఎండలో ఆరబెట్టుకోవాలి. తరువాత ఒక 100 గ్రాముల చింతపండును తీసుకొని 10-15 నిమిషాలు చింతపండును నానబెట్టుకోవాలి. నానిన చింతపండును గుజ్జును తీసుకొని అందులో కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన చింతపండుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 250 గ్రాముల నూనె, పల్లీల నూనెను మనం ఇందాక కట్ చేసుకున్న ములక్కాడలను వేసి లైట్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పును వేసి 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక వెల్లుల్లిపాయని దంచి వేసుకోవాలి. తరువాత స్టవ్ ఆపేసి తాలింపును కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న ములక్కాడలు ఫ్రై చేసుకున్న ములక్కాడల్లో ఇందాక మనం ఏదైతే చింతపండు గుజ్జు ఉందో దాన్ని ములక్కాడల్లో వేసి అందులో కారం, ఉప్పు, 2 చెంచాల ఆవాలు, 1 చెంచాడు మెంతులు తీసుకొని నేను ఫ్రై చేసుకొని పొడి వేసుకొని పెట్టుకున్నానండి ముందుగానే. దాన్ని కూడా ములక్కాడల్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందాక మనం తాలింపు పెట్టుకున్న నూనెను ఏదైతే మనం కలుపుకొని పెట్టుకున్నామో పచ్చడిలో వేసేసి బాగా కలపాలి.